మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఆదోనికి నీళ్లు సప్లై చేసేటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆదోని గౌరవ వైస్ చైర్పర్సన్ నరసింహులు గారి సమక్షంలో కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రస్తుతానికి వాటర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ స్టేటస్ లో ఉన్నాయి వాటర్, ఇప్పుడు మనం ఎన్ని రోజులు టౌన్ కు ఇబ్బంది లేకుండా నీళ్లు సప్లై చేయగలము అన్న ఒక ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మనకు బసాపురం ట్యాంక్ లో 1000 ml వాటర్ స్టోరేజ్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అట్లాగే రామ్జల్లలో 350 ml వాటర్ రెడీగా ఉన్నాయి. మనం రోజుకు చూసుకున్నట్లయితే 26-27 ml పర్ డే, అంటే మిలియన్ లీటర్స్ పర్ డే అనేది మనకు వాడుకలో ఉంది ఇప్పుడు ఆదోనికి. కాబట్టి ఇప్పుడున్న వాటర్ లెవెల్స్ బట్టి ఇంకొక 40 రోజుల వరకు నిరంతరాయంగా వాటర్ సప్లై చేయొచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఇంత లోపల ఈ టీబీ ప్రాజెక్ట్ ఎల్ఎల్సి వాటర్ కనుక మనకు వచ్చినాయి అని అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళా మనం ఈ ట్యాంక్స్ అన్ని ఫుల్ చేసుకొని యథావిధిగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ నెల రోజులు ఆదోని ప్రజానికం అంతా గమనించి నీటి కొరత రాకుండా, నీటిని వృధా కాకుండా చూసి వాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర, బసాపురంలోని ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర సందర్శించడం జరిగినది. ఇప్పుడు ఇందులో వాటర్ దగ్గర నియర్లీ 1000 ml దాకా ఉన్నాయి. ఇది 30 రోజుల నుంచి 35 రోజుల వరకు మనకు సరిపోతుంది. అంతలోపలే టీబీపీ ఎల్ఎల్సి నుంచి వాటర్ వదులుతారని ఆశిస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ మీకు పబ్లిక్ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, నీటిని చాలా పొదుపుగా యూజ్ చేసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ వేస్టేజ్ చేయకూడదని ఆశిస్తున్నాను. మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ 3110 ml, ఇప్పుడు 1000 ml ఉంది. ఎన్నిసార్లు దీన్ని మొత్తం మరమ్మతు నేను వచ్చినప్పటి నుంచి 3 సార్లు చేశారండి. శాశ్వత మరమ్మతు కోసము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి, మైనర్ ఇరిగేషన్ వాళ్ళతో 45 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. దాన్ని కౌన్సిల్ లో పెట్టాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పెషల్ ఫండ్ వచ్చినప్పటికీ దాన్ని పూర్తి మరమ్మతులు చేస్తాము. ప్రస్తుతానికి ఈఎన్సీ గారి ఆదేశాల మేరకు అమృత్ 2.0 కింద 10 కోట్లతో మనకి ఏ స్ట్రెచ్ అయితే డ్యామేజ్ అయిందో ఆ స్ట్రెచ్ రిపేర్ చేయటం, అంటే 250 మీటర్ల స్ట్రెచ్ పోయింది. ఆ 250 మీటర్ల స్ట్రెచ్ పూర్తిగా బాగు చేయటకు, రివిట్మెంట్ తో బాగు చేయటకు ఈఎన్సీ గారికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఆయన టెక్నికల్ శాంక్షన్ అయ్యి టెండర్స్ కాల్ఫర్ చేసిన తర్వాత పబ్లిక్ హెల్త్ వారి ఆధ్వర్యంలో వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. ఎల్ఎల్సి మరమ్మతు పనులు జరుగుతున్నాయి సార్. 30 రోజులు మాత్రమే నీళ్లు స్టోరేజ్ ఉన్నాయంటున్నారు. ఇన్ కేసు వాటర్ డిలే అవుతే పరిస్థితి ఏంటి సార్? పుర ప్రజలకు తాగడానికి నీటి దాహం ఇబ్బందులు తలెత్తే ఇక్కడే నియర్ బై ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర మోటార్లు ఉన్నాయండి. ఆ మోటార్లతో యూజ్ చేసి, అలాగే మన రామ్జల్లలో కూడా కొన్ని పవర్ బోర్డ్స్ ఉన్నాయి. పవర్ బోర్డ్స్ ద్వారా వాటర్ వదలడానికి అయితే పూర్తిగా. రామ్జల్ల చెరువులో ఎంత కెపాసిటీ స్టోరేజ్ ఉంది సార్? ఎంత ఇస్తున్నాం పర్ డే? ఇప్పుడు 350 ml ఉందండి పర్ డే. మనం అక్కడి నుంచి 4 ml 3 నుంచి 4 ELSRలకు పంపిస్తున్నాము. వాటి ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 1/4 ఆఫ్ ది టౌన్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ అంతా బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ నుంచి పంపిస్తున్నామండి. సో టోటల్ మనకు 22 ml వాటర్ కావాలి. దాంట్లో 4 ml అక్కడి నుంచి పంపిస్తున్నాం, రిమైనింగ్ వాటర్ ఇక్కడి నుంచి పంపిస్తున్నాము. రామ్జల్ల చెరువు నుండి మనం వాటర్ ని పబ్లిక్ కు సప్లై చేస్తే వేరే లెస్ కాస్ట్ లో మనం సప్లై చేయగలుగుతాం. దాంట్లో ఎక్కువ కెపాసిటీని స్టోర్ చేసి సప్లై చేయాలి. దాని కెపాసిటీ ఉంటేనే 1100 ml. 1100 ml మాత్రమే దాని కెపాసిటీ ఉంది. అది వర్షాలతో, మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు బై గ్రావిటీతో అవి నిండుతుంది యాక్చువల్లీ. సో ఈసారి కూడా అక్కడ పైన మన గంగాల మంచి దగ్గర ఉన్న గోడ మొత్తం కట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏదైనా మంచి వర్షాలు వస్తే మాత్రం ఆటోమేటిక్ గా అది నిండుతుంది.